బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ను పాకిస్తాన్ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఎస్, మీరు వింటుంది నిజమే. పాకిస్తాన్ తన ఉగ్రవాద జాబితాలో సల్మాన్ ఖాన్ చేర్చింది. సౌదీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాకిస్తాన్ బలూచిస్తాన్ని వేరు చేసి మాట్లాడడమే ఈ ప్రకటనకు కారణంగా చెప్తున్నారు. సౌదీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇండియన్ సినిమాలకు సంబంధించి సల్మాన్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఒకసారిగా పాకిస్తాన్కు ఆగ్రహం తెప్పించాయి. ప్రధానంగా భారత్కు చెందిన బాలీవుడ్ సినిమాలు కావచ్చు, తెలుగు కావచ్చు, తమిళ, మలయాళ సినిమాలు సౌదీలో బాగా నడుస్తున్నాయని, వీటన్నిటికీ కారణం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బలూచిస్తాన్ ప్రజలు ఎక్కువగా ఆదరించడమేనంటూ సల్మాన్ ఖాన్ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా పాకిస్తాన్కు కోపం వచ్చింది. బలూచిస్తాన్ను పాకిస్తాన్ను వేరు చేసి మాట్లాడతావంటూ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ కన్నెర్ర చేశాడు. వెంటనే 1997 ఉగ్రవాదుల చట్టం షెడ్యూల్ 4లో సల్మాన్ ఖాన్ను చేరుస్తూ ఏకంగా అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్. దీంతో పాకిస్తాన్లో మన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఉగ్రవాద జాబితాలో చేర్చబడ్డాడు. కానీ బలూచిస్తాన్ మాత్రం సంబరాలు చేసుకుంటుంది. సల్మాన్ ఖాన్ నోట ప్రత్యేకంగా బలూచిస్తాన్ పేరు రావడంతో బలూచిస్తాన్ ప్రజలంతా కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు, పండగ చేసుకుంటున్నారు. సల్మాన్ ఖాన్ లాంటి వ్యక్తి తమను ప్రత్యేకంగా ప్రస్తావించడంతో బలూచిస్తాన్ ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటన మొన్న సౌదీలో చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బలూచిస్తాన్ను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలైతే వైరల్ అయ్యాయి. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. పాకిస్తాన్ మీడియాలో వస్తున్న నివేదికల బట్టి సల్మాన్ ఖాన్ను ఒక ఉగ్రవాదిగా ముద్ర వేసి పాకిస్తాన్ 1997 ఉగ్రవాద నిరోధక చట్టంలోని 4వ షెడ్యూల్ కింద ఆయన పేరును చేర్చారు. ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు అనుమానించబడిన వ్యక్తుల బ్లాక్ లిస్టులో సల్మాన్ పేరును పొందుపరిచారు. పాకిస్తాన్ చట్టాల ప్రకారం ఈ లిస్టులో ఉన్న వారి పట్ల నిఘా, కదలికలపై ఆంక్షలతో పాటు చట్టపరమైన చర్యలకు కూడా అవకాశం కల్పిస్తుందని చెప్తున్నారు. అసలు ఏం జరిగిందో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కొద్ది రోజుల క్రితం సౌదీలోని జాయ్ ఫోరం 2025 ఒక ఈవెంట్ చేసింది. అందులో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి స్టార్స్ పాల్గొన్నారు. ఈ వేదికపై సల్మాన్ మాట్లాడుతూ భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతుందని, ఒక హిందీ సినిమాను సౌదీ అరేబియాలో విడుదల చేస్తే తప్పకుండా సూపర్ హిట్ అవుతుందన్నారు. ఆపై తెలుగు, తమిళ, మలయాళ సినిమాలు కూడా కోట్ల రూపాయలు రాబడుతున్నాయని, దీని అంతటికి కారణం పలు దేశాలకు చెందిన ప్రజలు సౌదీలో ఉండటమేనంటూ చెప్పారు. అంతేకాదు బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ ఎక్కువగా ఉన్నారంటూ ఆయన మాట్లాడారు. ఇదిగో సరిగ్గా ఇదే సల్మాన్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్కు కోపం తెప్పించాయి. బలూచిస్తాన్, పాకిస్తాన్లను సల్మాన్ ఖాన్ వేరువేరుగా చెప్పడం ఏంటంటూ పాకిస్తాన్ భగ్గుమంది. పాకిస్తాన్ చెందిన బలూచిస్తాన్ ఇలా వేరు చేసి మాట్లాడడం ఏంటి అంటూ అక్కడ మీడియా అయితే ఇక ఏకంగా విమర్శల వర్షం కురిపించింది. బలూచిస్తాన్ వేర్పాటువాద నాయకులు మాత్రం సల్మాన్ చేసిన ప్రకటనను స్వాగతించారు. బలూచ్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న ప్రముఖ న్యాయవాది మీర్ యార్ బలూచ్ అయితే ఒక ట్వీట్ కూడా చేశారు. సల్మాన్ చేసిన వ్యాఖ్యలు 6 కోట్ల బలూచిస్తాన్ ప్రజలకు ఆనందాన్ని కలిగించినాయంటూ థ్యాంక్స్ చెప్పారు. ఇలా మాట్లాడేందుకు చాలా దేశాలు వెనుకడుగు వేశాయంటూ గుర్తు చేశారు. బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తించడాన్ని హైలైట్ చేసేలా సల్మాన్ వ్యాఖ్యలు చేరుతాయంటూ అభిప్రాయపడ్డారు. సో ఖనిజ వనరులతో సమృద్ధిగా ఉన్న బలూచిస్తాన్ చాలా వెనుకబడిన ప్రాంతంగా ఉంది. అక్కడ చమురు, బొగ్గు, బంగారం, రాగి, ఇతర వనరులు ఎక్కువగా ఉన్నాయి. వీటి ఆదాయం పాక్ ఖజానాను కాపాడుతుంది. కానీ బలూచిస్తాన్ ప్రాంతాన్ని మాత్రం అభివృద్ధి చేయడంలో పాక్ నిర్లక్ష్యంగా ఉంది. అక్కడ వెనుకబాటుతనం ఉంది. దీంతో వ్యతిరేకత మొదలైంది. ఫలితంగా రాజకీయ అనిశ్చితి, వేర్పాటువాదం శక్తివంతమయ్యాయి. ఏకంగా ప్రత్యేక ఆర్మీని ఏర్పాటు చేసుకునే రేంజ్కు బలూచిస్తాన్ చేరుకుంది. పాకిస్తాన్కు పక్కలో బల్లెంలా తయారై పాకిస్తాన్ నుంచి వేరుకావడంతో పాటు ప్రత్యేక దేశంగా ప్రకటించుకొని అక్కడి ప్రజలు పోరాటాలు చేస్తున్న పరిస్థితి. దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్ బలూచిస్తాన్ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే మన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మాత్రం ఒక గొప్ప పని చేశాడని అనిపిస్తోంది. నిజంగా బలూచిస్తాన్ ప్రజల దృష్టిలో ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు, ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోయాడు. పాకిస్తాన్ వాళ్ళకి మాత్రం పట్టలేని కోపం వస్తుంది. వాస్తవానికి సల్మాన్ చెప్పిందేంటి,
బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, హిందుస్థాన్ ఇలా మాట్లాడుతుంటారు. సో ఆయా రీజియన్లకు చెందిన ప్రజలు, ఆయా ప్రాంతీయ సంబంధించినటువంటి వ్యక్తులు, ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తులు సౌదీలో ఎక్కువగా ఉంటారు. సో వాళ్ళందరూ మన సినిమాలు బాగా ఆదరిస్తున్నారు కాబట్టి మనం బాగా కలెక్షన్లు వసూలు చేసుకుంటున్నామని చెప్పారు. ఇది పాకిస్తాన్కు పట్టలేని కోపం తెచ్చింది. బలూచిస్తాన్, పాకిస్తాన్ వేరు చేసి చెప్తావా అంటూ సల్మాన్పై ముద్ర వేశారు ఉగ్రవాదిగా. అసలు సల్మాన్ ఖాన్ అంటే భారత్ కంటే పాకిస్తానీలకి ఎక్కువగా పిచ్చి క్రేజ్. వాస్తవానికి వాళ్ళు చూసే అన్ని కూడా బాలీవుడ్ సినిమాలే. మరి పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం వేరే కోణంలో చూసింది. ఏకంగా సల్మాన్ ఖాన్ ఉగ్రవాద జాబితాలో చేర్చింది. మీరు ఉగ్రవాద జాబితాలో చేర్చితే ఏంటి, మీరు 1997 యాక్ట్ 4th షెడ్యూల్లో చేరిస్తే ఏంటి, సల్మాన్ ఖాన్కు ఒరిగేది ఏం లేదు, అంతకుమించి భారత్కు వచ్చే నష్టమేం లేదు. ఎందుకంటే మీ అంతలో మీరు ఉగ్రవాదిగా ముద్ర వేసుకొని మీ కుంచిత బుద్ధిని బయట పెట్టుకున్నారు తప్ప ఒక విశాల దృక్పథంతో సల్మాన్ ఖాన్ మాట్లాడిన మాటలు. ఎందుకంటే కళకు ఎల్లలన్నిటి ఉండవు. ఆర్ట్ అనేది ఎక్కడైనా ఉంటుంది, ఎక్కడికైనా పాకుతుంది. మీరు ఎన్ని నిషేధాలు వించినా ఎన్ని చేసినా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే పాకిస్తాన్లో పిచ్చి, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ పాకిస్తాన్ పాలకులు మాత్రం ఒక సీమాంతర ఉగ్రవాదిగా లేదా ఒక సీమాంతర సరిహద్దు సంబంధించినటువంటి వివాదాల కోణంలో చూసి సల్మాన్ ఖాన్కి ఒక ముద్ర వేశారు. ఇంతకీ సల్మాన్ ఖాన్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. Bangladeshis and Pakistanis and Afghanis and Baluchis and Filipinos, everyone they didn't get jobs, and Bangladeshis and Pakistanis and Afghanis and Baluchis and Filipinos, everyone they didn't get jobs, and Bangladeshis and Pakistanis and Afghanis and Baluchis and Filipinos, everyone they didn't get jobs, and Bangladeshis and Pakistanis and Afghanis and Baluchis and Filipinos, everyone they didn't get jobs, and Bangladeshis and Pakistanis and Afghanis and Baluchis and Filipinos, everyone they didn't get jobs, and Bangladeshis and Pakistanis and Afghanis and Baluchis and Filipinos, everyone they didn't get jobs, and Bangladeshis and Pakistanis and Afghanis and Baluchis and Filipinos, everyone they didn't get jobs, and Bangladeshis and Pakistanis and Afghanis and Baluchis and Filipinos, everyone they didn't get jobs, and వాస్తవానికి సల్మాన్ ఖాన్ చెప్పిన దాంట్లో కూడా ఒక అర్థం ఉంది. సల్మాన్ ఖాన్ చెప్పిన అంశాల్లో కూడా కొంత అర్థం దాగి ఉన్న పరిస్థితి. ఎందుకంటే సల్మాన్ ఖాన్ అన్న దాంట్లో ఎక్కడా తప్పులేదు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రాంతాల వారీగా, భాషల వారీగా విభజించి చూస్తే కనుక ఖచ్చితంగా బలూచిస్తాన్ ప్రజలు మాట్లాడేంటి బలూచి, పాకిస్తాన్ ప్రజలు మాట్లాడేది ఉర్దూ లేదా హిందీ, భారతీయులు మాట్లాడేది హిందీ లేదా ఇతర 18 భాషలు, ఆఫ్ఘనిస్తాన్ వాసులు మాట్లాడేది అరబిక్ మాట్లాడతారు, ఉర్దూ మాట్లాడతారు లేదా హిందీ కలిపి మాట్లాడతారు. ఇక్కడ రకరకాలుగా ఉంది. బలూచిస్తాన్ ప్రజలు మాట్లాడే బలూచి ఇరాన్ ప్రాంతంలో మాట్లాడతారు, లేదా తుర్కమెనిస్తాన్ కావచ్చు, ఇంకా ఆ ప్రాంతంలో కొన్ని వాయువ్య ఇరాన్ కావచ్చు, లేదా పాకిస్తాన్ కావచ్చు, ఇంకా ఆ పరిసర ప్రాంతాల్లో ఓమన్లో మాట్లాడతారు, యూఏఈలో మాట్లాడతారు. బలూచి మాట్లాడే ప్రజలు చాలామంది ఉంటారు. ఇక్కడ సల్మాన్ ఖాన్ చెప్పింది ఏంటంటే ఆయన రీజియన్ వైజ్గా కూడా మనల్ని ఆదరిస్తున్నారు. వివిధ భాషల్లో వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు కూడా హిందీ సినిమాల్ని బాగా వెల్కమ్ చేస్తున్నారు, బాగా చూస్తున్నారు అంటూ ఆయన చెప్పిన దాంట్లో అర్థం. దాన్ని పాకిస్తాన్ భూతద్దంలో పెట్టి బలూచిస్తాన్ని పాకిస్తాన్ని వేరు చేసి మాట్లాడతావంటూ ఇక్కడ ఆయనపై ఒక ముద్ర వేసింది. అయినా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సల్లుబాయికి ఒరిగేదేం లేదు, ఒక ఈక పీకేస్తాడు. ఎందుకంటే ఆయనపై తీవ్రవాద ముద్ర వేసినా లేదా షెడ్యూల్ 4th పెట్టుకున్నా ఇంకేం పెట్టుకున్నా ఒరిగేదేం లేదు. మీరు ఎన్ని ముద్రలు వేసినా ఎన్ని బ్యాన్స్ వేసినా ఆయన అభిమానులు ఖచ్చితంగా పాకిస్తాన్లో భారత్ కంటే ఎక్కువగా ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, పాకిస్తాన్ భారత్ కంటే అక్కడే ఎక్కువగా ఆ సినిమాలు చూస్తారు. ఇది సినిమా. ఇక్కడ తీవ్రవాదమా లేదా ఇంకేదో వేరే దేశాలు అనేది పక్కన పెడదాం. ఎందుకంటే మనం కూడా కొరియన్ సినిమాలు బాగా చూస్తాం. మన ఈ ఇటీవలి కాలంలో
కొరియన్ కే డ్రామా కావచ్చు, కొరియన్ కాన్సెప్ట్లు ఏవైనా కావచ్చు, మన యూత్ చూస్తున్నారు, ఇండియన్ చూస్తున్నారు. కొంత డిఫరెంట్ ఉంటుంది కల్చర్, సినిమా, లాంగ్వేజ్. సరే ఇదంతా ఒక కోణంలో ఉంటుంది, కానీ దానికి ఉగ్రవాదానికి ప్రాంతీయతత్వానికి ముడిపెట్టి మనం చూడలేం. కొన్ని అంశాల వరకు చూస్తే కొన్ని సందర్భాల్లో వ్యతిరేకించాల్సి వస్తుంది, అది కామన్ కాదనిలేం. కానీ ఇక్కడ ఏదో ఆ ప్రాంతంలో సల్మాన్ ఖాన్ మాట్లాడాడు కాబట్టి దాన్ని భూతద్దంలో పెట్టి ఇక్కడ బలూచిస్తాన్ లేదా పాకిస్తాన్ అనంటూ పాకిస్తాన్ చేసిన ఈ ప్రకటన మరీ దారుణం. సరే మనం కూడా వ్యతిరేకిస్తాం, మనకు వ్యతిరేకంగా ఇంకెవరైనా మనల్ని విభజించి మాట్లాడినప్పుడు మనము వ్యతిరేకిస్తాం, మనం కాదనిలేం. కానీ విషయం ఏంటంటే వ్యతిరేకించినప్పుడు దానికి నిరసన తెలపాలి, లేదా 1-2 సందర్భాల్లో ఇది చేయడం మంచిది కాదంటూ హితవు పలకాలి. అంతేగాని ఏకంగా 1997 పాకిస్తాన్ యాంటీ టెర్రరిస్ట్ యాక్ట్ షెడ్యూల్ 4 సల్మాన్ ఖాన్ ముద్ర ఉగ్రవాది, ఇది పాకిస్తాన్ చేసిన పని. సో అది జరిగింది. సల్మాన్ ఖాన్ డిక్లేర్డ్ యాజ్ టెర్రరిస్ట్ పాకిస్తాన్ దృష్టిలో. కానీ మనకు సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి నిజంగా కేవలం ఇక్కడే కాదు, విదేశాల్లో కూడా ఇప్పుడు వాళ్ళకున్న క్రేజు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సరే వాళ్ళు చెప్పుకునే అంశాలు వేరు. వాళ్ళ ఇంటర్వ్యూలో మనం కొన్ని సందర్భాల్లో చూస్తే మేము పట్టాన్లము, అక్కడి నుంచి వచ్చాము, ఇక్కడి నుంచి వచ్చామని చెప్పుకుంటారు. అది వాళ్ళ మూలాల గురించి చెప్పుకుంటారు, వేరే విషయం. అది పక్కన పెడితే ఇక్కడ ఒక ఇండియన్ నేషనల్ అయినటువంటి సల్మాన్ ఖాన్ని, బాలీవుడ్ హీరోని టెర్రరిస్ట్గా ముద్ర వేయడం, ఒక అర్థం పర్థం లేకుండా మరీ తీవ్రంగా రియాక్ట్ అవ్వడం అనేది పాకిస్తాన్ ఆలోచన ధోరణికి, వాళ్ళ సంకుచిత బుద్ధికి ఇక్కడ నిదర్శనంగా మనకు కనబడుతోంది. ఏదేమైనా బలూచిస్తాన్ ప్రజలకైతే ఇది పట్టరాని సంతోషాన్ని కలిగించింది. 6 కోట్ల మంది బలూచిస్తాన్ ప్రజల తరపున అక్కడి పోరాట నాయకుడు మీర్ యార్ బలోచి చాలా సంతోషం వ్యక్తం చేశాడు ట్వీట్లో. సో మొత్తం మీద పాకిస్తాన్ సల్మాన్ ఖాన్ని ఉగ్రవాదిగా ముద్ర వేసింది. మరి పాకిస్తాన్లో సల్మాన్ ఖాన్ సినిమాలు చూస్తే ఇంకేం చేస్తారు చూడాలి. And Pakistanis and Afghanis and Baluchis and Filipinos, everyone they didn't get jobs, and Bangladeshis and Pakistanis and Afghanis and Baluchis and Filipinos, everyone they didn't get jobs, and Bangladeshis and Pakistanis and Afghanis and Baluchis and Filipinos, everyone they didn't get jobs, and Bangladeshis and Pakistanis and Afghanis and Baluchis and